నేను డాక్టర్ ఆనంద్ కుమార్ బగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. అదే మాదిరిగా నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో ఉంది. చాలామంది తెలిసో తెలియకనో వెంట్రుకలు తెల్లబడుతున్నాయని చెప్పేసి హెయిర్ డై వేసుకుంటూ ఉంటారు. హెయిర్ డై వేసుకున్న నెక్స్ట్ డే నుంచి కొందరికైతే ఇమ్మీడియట్గానే వాళ్ళ తలలో అనేటువంటిది దురద స్టార్ట్ అవుతూ ఉంటుంది. దురద స్టార్ట్ అయ్యేసి కొన్ని అవర్స్ తర్వాత చిన్న చిన్న నీటి పొక్కులు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఫేస్ అంతా స్వెల్లింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటారు. చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట. అది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే హెయిర్ డై యొక్క అలర్జీ చేత రావడం జరుగుతూ ఉంటుంది. పర్మనెంట్ హెయిర్ డైస్ లోపల పీపీడి, పారాఫినైల్ డై అమైన్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది. ఆ యొక్క కెమికల్కి చాలామందికి అలర్జీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే ఫస్ట్ టైం హెయిర్ డై వేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క హెయిర్ డైకి అలర్జీ ఉందా లేదా అనేటువంటిది ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటంటే ఈ యొక్క డై వేసుకునే ముందు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ యొక్క ఈ హెయిర్ డైని వాళ్ళ యొక్క చెవి వెనక భాగంలో కావచ్చు, షోల్డర్ పైన కావచ్చు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 48 అవర్స్ అబ్జర్వ్ చేయాలి. 48 అవర్స్ తర్వాత అప్లై చేసుకున్న చోట ఇలాంటి రియాక్షన్ లేకుండా, ఇలాంటి రసికరటువంటి పొక్కులు లేకుండా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ యొక్క హెయిర్ డైకి అలర్జీ లేదని చెప్పి నిర్ధారించేసి హెయిర్ డైని మొత్తం యొక్క స్కాల్ప్లో వేసుకోవడం చేయాలి. అలా కాకుండా డైరెక్ట్గా హెయిర్ డై వేసినప్పుడు ఇలాంటి అలర్జీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొందరు ఏంటంటే అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు కొందరికి కొన్ని మైన్యూట్ రియాక్షన్స్ వస్తాయి. అంటే ఓన్లీ తలలో మాత్రమే ఇచ్చింగ్ పుడుతూ ఉంటుంది, ఫేస్ పైన కొంచెం స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అలాంటికి చాలా మైల్డ్ రియాక్షన్ ఉంటాయి. కొందరికి మోడరేట్గా రియాక్షన్స్ వచ్చాయి, అంటే చిన్న చిన్న నీటి పొక్కులు వచ్చేసి అవి దురద పెడుతూ ఉంటాయన్నమాట. కొందరికైతే వెరీ సివియర్ రియాక్షన్స్ వచ్చేసి మొత్తం తనంతా బాగా పెద్ద పెద్ద వాటర్ బ్లిస్టర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అది ఫేస్ పై కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫేస్ పైకి ఎఫెక్ట్ అయ్యేసి ఈ కళ్ళల్లో కూడా ఎఫెక్ట్ అయ్యేసి కళ్ళు స్వెల్లింగ్ వచ్చేసి కళ్ళు కూడా కొంచెం మూతపడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వైద్యుని సంప్రదించేసి కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఇలా హెయిర్ డై అలర్జీ వచ్చినప్పుడు ఎలాంటి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటామంటే స్టెరాయిడ్స్ అనేటువంటిది కంపల్సరీ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అలర్జిక్ రియాక్షన్ తగ్గించాలంటే స్టెరాయిడ్స్ కంపల్సరీ తీసుకోవాల్సింది. దాంతోపాటు యాంటీహిస్టమిన్స్, కొన్ని లోషన్స్, మరి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం కొన్ని యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాం. కొందరిలో ఇది ఒక 5 days నుంచి 10 days పడుతూ ఉంటుంది. స్లోగా దీని యొక్క రియాక్షన్ తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ హెయిర్ డై అప్లై చేస్తుంటే మాత్రం ఇమ్మీడియట్గా మంచిగా తలని మొత్తం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే ఆ యొక్క డై అంతా కూడా వాష్ అవుట్ అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఈ మధ్యకాలం లోపల ఇలా కెమికల్స్ లేకుండా కొన్ని హెయిర్ డైస్ వస్తూ ఉన్నాయి అనమాట. ముఖ్యంగా ఆర్గానిక్ హెయిర్ డైస్. ఆర్గానిక్ హెయిర్ డైస్ లోపల ఎన్నా కావచ్చు, సెన్నా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఆమ్లా కావచ్చు, ఇలా ముఖ్యంగా ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేసి డై తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి హెయిర్ డైస్ని కూడా మీరు వాడాలి. ఈ యొక్క హెయిర్ డైస్ కూడా ట్రై చేసే ముందు కంపల్సరీ హెయిర్ డైని ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే దానికి ఎలాంటి అలర్జిక్ రియాక్షన్స్ లేదని తెలిసిన తర్వాత మాత్రమే మీరు హెయిర్ డై అనేటువంటిది వాడాలి.